హాయ్ అండి. ఎస్విఎస్ డిజెసెస్ కిచెన్లో ఈరోజు నేను మీకు బ్రెడ్ ఆమ్లెట్ చేసి చూపిస్తున్నానండి. దీనికోసం నేను 4 మీడియం సైజు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర తీసుకున్నాను. 8 గుడ్లు తీసుకున్నాను. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలండి. బాగా పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. టమాటా కూడా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతాయండి. మనం ఆమ్లెట్ ఎక్కువసేపు ఉడికించం కాబట్టి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కారం, సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా ఉల్లిపాయ టమాటాకి బాగా పట్టినట్టు బాగా కలుపుకోవాలండి. మనం కొద్దిగా పసుపు వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. వేసుకొని పసుపు వేసుకోవడం వల్ల మంచిగా కలర్ వస్తుంది. ఆమ్లెట్ బాగుంటుంది కూడా. పసుపు యాంటీబయాటిక్ వాడుకోవాలండి ప్రతి వంటలో. ఇప్పుడు మనం ఎగ్స్ బీట్ చేసి వేసుకుందామండి. నేను ఇక్కడ 8 బ్రెడ్ పీసులకి 8 ఎగ్స్ తీసుకున్నాను. మీకు ఉల్లిపాయలు ఎక్కువగా అనిపిస్తే ఇంకొక ఎగ్ యాడ్ చేసుకోవచ్చండి. ఇంకొక ఎగ్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. నేను ఇప్పుడు ఫోర్క్తో బాగా బీట్ చేసుకుంటున్నాను. ఫోర్క్తో అయితే బాగా కలుస్తుంది అని చెప్పి బాగా కలుపుకోవాలండి. గుడ్డు ఎంత బాగా బీట్ చేసి మనం కలుపుకుంటే అంత ఫ్లఫీగా మెత్తగా వస్తుంది ఆమ్లెట్ గట్టిగా ఉంటే బాగోదండి టేస్ట్. అలా నురుగు వచ్చేవరకు బాగా మిక్స్ చేసుకోవడం వల్ల ఆమ్లెట్ మెత్తగా ఫ్లఫీగా వస్తుందండి. చూస్తున్నారు కదా, అలా నురుగు వచ్చేవరకు బాగా బీట్ చేసుకోవాలి. బాగా అంతా కలుపుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మనం బ్రెడ్ ముక్కలు ఫ్రై చేసుకోవాలండి. పెనం బాగా కాలిన తర్వాత మనం బ్రెడ్ పీసెస్ పెట్టుకోవాలి. 2 వైపులా నెయ్యి అప్లై చేసుకోవాలండి బ్రెడ్కి. బ్రౌన్ కలర్ వచ్చేవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చింది. హై ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే బ్రెడ్ నల్లగా అయిపోతుందండి. టేస్ట్ కూడా మారిపోతుంది. మంచిగా బ్రెడ్ బాగా వేగిందండి. ఇప్పుడు మనం పక్కకు తీసుకుందాం. బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెట్టడం వల్ల పిల్లలకి గుడ్డు కూడా బాగా తింటారండి. కొంతమంది పిల్లలు ఎగ్స్ తినరు. అలాంటి పిల్లలకి ఇలా బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెట్టడం వల్ల బాగా తింటారు. మనం ఇందులో చాట్ మసాలా, మిరియాల పొడి, గరం మసాలా పొడి తీసుకున్నాం కదా, మంచి టేస్ట్ వస్తుంది. బాగుంటుంది కూడా. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. మా ఛానల్ అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బ్రెడ్ ఫ్రై అయిపోయిందండి. పక్కకు తీసుకుందామండి. ఇప్పుడు మనం ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుందామండి. నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక గరిటెడు ఎగ్ మిక్స్ తీసుకొని మనం స్ప్రెడ్ చేసుకుంటూ ఆమ్లెట్ వేసుకోవాలండి. మనం బ్రెడ్ ఫోల్డ్ చేసుకున్నంత ఎంత సైజులో మన బ్రెడ్ సైజుని బట్టి ఫోల్డ్ చేసుకునేలాగా మనం ఆమ్లెట్ వేసుకోవాలండి. మనం 8 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాం కాబట్టి 8 బ్రెడ్ పీసెస్ సరిపడేలాగా మనం అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. ఆమ్లెట్స్ సరిపోతాయండి. 8 బ్రెడ్ పీసెస్కి 8 ఎగ్స్ సరిపోతాయి. ఆమ్లెట్ సగం కుక్ అయిన తర్వాత మనం బ్రెడ్ పెట్టి ఫోల్డ్ చేయాలండి. కుక్ అవ్వకుండా మనం బ్రెడ్ పెట్టి ఫోల్డ్ చేసేస్తే ఆమ్లెట్ విరిగిపోతుంది. ఫోల్డింగ్ సరిగా రాదు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే చూసారా కలర్ ఎంత బాగా వస్తుందో. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల లోపల మనం వేసిన ఆనియన్స్, టమాటో కూడా బాగా కుక్ అవుతాయండి. రెడీ అయిపోయిందండి. అందరూ ట్రై చేయండి. బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంటుందండి. సండే టైం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంట్లో ఉన్నప్పుడు టిఫిన్ కింద కానీ స్నాక్స్ కింద కానీ ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. చిన్నపిల్లలకి పెట్టే వాళ్ళైతే కొంచెం పచ్చిమిర్చి తక్కువ చేసి వేసుకోండి. వాళ్ళకి తినేటప్పుడు మధ్యలో పచ్చిమిర్చి తగిలితే కారంగా ఉండి ఇబ్బంది పడతారు కాబట్టి. బాగా నెయ్యి వేసి మనం మంచిగా బ్రెడ్లు కాల్చుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా పక్కకు తిప్పుకొని కాల్చుకోవాలండి. బాగా రెడీ అయిపోయిందండి బ్రెడ్ ఆమ్లెట్. ఇప్పుడు మనం ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుగా చేయడం వల్ల ఆనియన్స్ బాగా వేగి మంచి టేస్ట్ వస్తుందండి. రెడీ అయిపోయిందండి.
ఇప్పుడు మనం టమాటా సాస్ మైనస్తో కలిపి మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా పడి తింటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.